వాళ్ళు సరే ముందు రామూర్తి గారిది ఫైనల్గా చెప్తా. చెప్పండి. వీళ్ళిద్దరికి చెప్పండి. వీళ్ళ సమస్య కాబట్టి వీళ్ళు చెప్పండి. వీళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదు, వాళ్ళ ఆక్రోషంలో తప్పులేదు. అప్పుడు అదే చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నా. ఆక్రోశం సార్, ఆవేదన, ఆక్రోశం ఆవేదన ఆక్రోశంగా మారుతుంది. సరే మానవ సహజమైనటువంటి విషయాలు ఇవి, దాని గురించి మనం పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళ సమస్యను సీరియస్గా తీసుకోవాలి, వాళ్ళ మాటల్ని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 58,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు నోటిఫికేషన్స్ వేసిండ్రు? మిత్రుడు కుమార్ గారిని ఆయన వేసిండా? ఇప్పుడే ఫస్ట్ సారి అధికారం వాళ్ళకి ఇచ్చిండ్రు. 2-3 సంవత్సరాల వరకు బైఫర్గేషన్స్లో ఉన్నటువంటి సమస్యల వల్ల జాబ్స్ ఐడెంటిఫై కాలేదు. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, ఏదో నేను కాలేదు. తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ రూల్స్ వాటుకున్నటువంటి అవన్నిటి కొన్ని సరి చేసి వేసిండ్రు. రెండోసారి అపాయింట్మెంట్స్ ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ వేసిండ్రు, ఎన్నిసార్లు కోర్టు పంపిండ్రు, ఎన్నిసార్లు ఇచ్చేసిండ్రు. మీరేమంటారు? ఇప్పుడు మీరు అదే చేయమంటే చేస్తారు ప్రాక్టీసు. నోటిఫికేషన్స్ ఇవ్వడం, దానికి ఏదో లీగల్ కాంప్లికేషన్స్, టెక్నికల్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి కాలక్షేపం చేసి ఏదో మన నోటికి తేనె రాసి కాలక్షేపం చేసినట్టు చేయాలన్నా మీకు చేయలే కదా. అట్లాంటి దొంగ నోటిఫికేషన్స్ వేసుకుంటూ కాలక్షేపం చేయలే కదా. వేసిన ఎగ్జామ్స్ అట్లా మీ గ్రూప్ 1 కూడా కండక్ట్ చేసిండ్రు. మరి 9.5 సంవత్సరాల గ్రూప్ 1 ఎందుకు కండక్ట్ చేయలేకపోయినారు? ఎలిగేషన్స్ ఏవో వస్తుంది. నోటిఫికేషన్ చేయడానికే అడ్డంకులు పెడతారు, మాట్లాడతారు. బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు. 9.5 సంవత్సరాలు మీరు కాలక్షేపం చేసి మేము వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు ఇస్తాం, మేము అడ్డం పడ్డామా? మీరు కాగితం వాళ్ళకి ఇస్తాం, మీ హామీలు ఇచ్చానుండ్రి, మేము ఆపినామా? మేము వచ్చేప్పుడు ఆయన ఇవ్వద్దు, మేము వచ్చేదాకా అట్నే పెట్టమని చెప్పినామా? అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎట్లా మాట్లాడతారండి? నిరుద్యోగుల గురించి వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏమైనా విధ్వంసాలు సృష్టించి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏం జరిగింది? అన్ని ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? ఎవరు ప్రేరేపించిండ్రు? అమాయకుల ప్రాణాల మీద ఆడుకుంటారా? ఇంతకుముందు మీరు అమాయకులు, అప్పుడున్నటువంటి అమాయకులు, దళితులు, బహుజనులు వాళ్ళను రెచ్చగొట్టి మీరు వాళ్ళని ఆత్మాహుతులకు మీరు ప్రోత్సహించి వాళ్ళ యొక్క దాని మీద మీరు వాళ్ళ సౌదాలు నిర్మించుకున్నారు, మీ హోటల్ నిర్మించుకున్నారు. ఎక్కడండి బీఆర్ఎస్ టీఆర్ఎస్ మాట్లాడారు? వాళ్లకు కనీసం రామూర్తి గారు మీరు మాట్లాడేది సార్, నేను అడ్డం రాలేదు. రామూర్తి గారు నేను చెప్పే విమర్శించండి, మేము విన్నాం, అది కూడా వినాలే. మీరు అక్కడ ఉన్నటువంటి మీరు ఒక దళితులు, బహుజనులు వాళ్ళ యొక్క సమాధుల మీద మీ పునాదులు నిర్మించుకున్నారు, మీ సౌదాలు నిర్మించుకున్నారు. మీరు నిర్మించుకొని ఇవాళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి వీళ్లను బలి చేసి దాని మీద మళ్ళీ మీరు అధికారానికి రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఉద్యమం చేయండి, ఎట్లా మాట్లాడతారండి? మరి మీరు ఎందుకేలే? నిరుద్యోగులకు ఏమైనా ఉంటే వాళ్ళు అడగాలి. మమ్మల్ని అడుగుడు 2.5 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఏం చేసినావు మాకని అడగండి. మమ్మల్ని అడుగుతున్నారు, బరాబర్ అడగండి. నేను స్వాగతిస్తున్నా. 1,60,000 దేంట్లో ఇచ్చిండ్రు ఒకసారి అంత పెట్టమని అసెంబ్లీలో. ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది మీరు అవతల మీరు జొమాటో చేసుకుంటే లెక్కేసుకుంటే 10 లక్షలు వస్తుండొచ్చు, అవి కూడా లెక్కేసుకోమండి, ఎవరొద్దు అంటున్నారు. కానీ నేను అది కాదండి, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలు కలిపి 1,62,000 ఇచ్చామని చెప్తున్నారు. ప్రైవేట్ రంగంలో, ఐటీ రంగంలో నేను చెప్తా. రామూర్తి గారు చెప్తా, సమాధానం వస్తుంది నేనే చెప్తా. కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 10 లక్షలు 1,50,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలను 10 లక్షలకు పెంచినము అని. మరి జనాభా ఎంత పెరిగింది? మైగ్రేషన్ ఎంత పెరిగింది? ఇలా తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అది కూడా లెక్క తీయమనండి. ఇక్కడ ఉన్నవాడికి ఉపాధి దొరికిన తర్వాత లెక్క. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాడు ఇక్కడ పనిచేస్తున్నాడు, స్వాగతిద్దాం, మనం వద్దంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దాంట్లో మన స్థానం ఎక్కడుంది? మనం ముందు స్థానికత్వానికి ఉండాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో పుట్టినోడుకో వాళ్ళ ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర, హైదరాబాద్లో పుట్టినటువంటి వాడికి ఉద్యోగం వచ్చిందా అని సంతోషిద్దాం. 40% 50% ఉన్నారా? లెక్క తీయండి. ఎందుకు మాట్లాడతారండి? ఏదో పూతికితే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు అంకెల గారని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నిర్మించిన అని చెప్పి నిజాం షుగర్స్ వాళ్లే చెప్పారు లెక్కలన్నీ. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ చాలా చీప్గా అమ్మి పడేసిండ్రు. విన్నారా? మీరు విమర్శ కోసం కాదు, ఇవాళ నిరుద్యోగులకు కావాల్సింది వాళ్ళకు మీ వంతును. మీరు ప్రధాన ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రధాన పాత్ర. మీ దగ్గర సొల్యూషన్ ఏందో చూపించండి. అడ్డంకి ఏముందో మీ కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆయన సలహాలు తీసుకుని డెలిగేషన్ పంపండి గవర్నమెంట్ దగ్గరికి. మీరు పోరాటం చేయండి,
మీరు పెట్రోల్ పోసుకోండి, మేము అగ్గిపుల్ల గీస్తాం, ఇవి కాదండి చేయాల్సింది. మీరు పోయండి, యు సెండ్ యువర్ డెలిగేషన్, హై లెవెల్ డెలిగేషన్ టు చీఫ్ మినిస్టర్. వాట్ అబౌట్ దీని ఉండే సమస్య ఏంటి? ప్రతిపక్షం మేము వీళ్ళ గురించి మాట్లాడుతా ఇవ్వదా సమయం, వాళ్ళు పోతే ఇవ్వదేమో, మీకు ఇవ్వదా? రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా వీళ్ళు ఆయన చేసే ప్రయత్నం చేశారు. కాదండి, రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు ప్రజాపాలన అన్నారు కదా, మీరు అన్నారు కదా సార్. ముఖ్యమంత్రి గారు ఓ నిరుద్యోగులతో ఒక్కసారి కూర్చుని ఒక్క గంట సార్ మాట్లాడతారు, ఒక హాఫ్ అన్ అవర్ ఆ రోజు కూడా వస్తుంది, తొందరనే వస్తుంది. అప్పుడు అక్కర్లేదు, ఈ లోపే వస్తుంది బ్రదర్, మీరు ఎట్లా అనుకోకండి. అదే మూడేళ్ళు కాకపోతే అయింది ఒకటి సార్. ఏంటంటే, ఫస్ట్ చదివాడు సరే సార్. ఒకటి కాదు, ఇప్పుడు ఇదే కుమారన్ అయితే సరే, ఎన్నిసార్లు సరే గట్టిగా మా ఆవేదన వైఫల్యం చెప్తారు కళ్ళ కదా, నీళ్ళు తెచ్చుకుని కూడా మా మాట్లాడారు. వైఫల్యం చెప్తారు కదా. నేను అంటున్నా, మీరు రోడ్ల మీద ధర్నా చేయండి, పెట్రోల్ పోసుకోండి అని చెప్పకండి మీరు సలహాలు. అది తప్పు. మీ ప్రేరేపించొద్దు. బీఆర్ఎస్ పార్టీ హై లెవెల్ డెలిగేషన్ అన్ఎంప్లాయీ గురించి మాట్లాడడానికి టైం తీసుకోండి ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇవ్వకపోతే మీరు అనండి, రైట్. ప్రతిపక్షంగా మీ బాధ్యత అండి. సరే సార్, ఇప్పుడు ఇవాళ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఎన్డీ కూటమి దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద డెలిగేషన్ తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, ప్రతిపక్షంగా మీ పాత్ర నిర్వహించండి. భారతీయ జనతా పార్టీ నిర్వహించమనండి. ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ఎత్తి చూపడమే ప్రతిపక్షాలు. మీరు ఎట్లా అధికారం రావడానికి దానికి ఈ ఉద్యమాలు ప్రేరేపించి మనుషుల్ని ప్రేరేపించి ఆగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యమాలు చేసిరు 60 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజలు అలసిపోయి ఉన్నారు. ఇంకెన్ని రోజులు చేయమంటారు ఉద్యమాలు? ఇంకా మీరు అరే మీరు ప్రతిపక్షం వాళ్ళని ఉద్యమం చేయమన్నారు. ఎందుకంటే మీరు పోండి, రామూర్తి గారు మీరు పోండి, పార్టీ వాళ్ళ మీద రిప్రజెంట్ చేయండి. రామూర్తి గారు ఇందాక మీరు అన్నారు, మరి నిరుద్యోగుల్లో ఆ ఛాలెంజ్ అది దాని ఏమంటారు, ఆ నైరాశ్యం ఎక్కువైపోయింది, ఆ పటుత్వం లేదు, మీరు ఉద్యమాలు గట్టిగా చేయండి, దాడులు గట్టిగా చేయండి అని ప్రేరేపిస్తున్నారు మీరు. నేనేమంటున్నా, మరి ఇందాక ఏంటి అన్నారు మీరు? ప్రభుత్వము నిమ్మకు నేనెత్తినట్టున్నది. ఈ ప్రభుత్వము అడిగి హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోనే ఇస్తా అన్నది. మేమేమి హామీ ఇవ్వలేదు. మేము హామీ ఇప్పుడు బిస్వాల్ కమిటీ ఉన్నటువంటి 1,90,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడారు అసెంబ్లీలో. మీరు రికార్డు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇగో నోటిఫికేషన్ వేస్తామనే మాట రావడం లేదు వాళ్ళకు. ఇంకా మోసం చేద్దాం, డైవర్షన్ చేద్దాం. మేము ఇస్తామనే చెప్తున్నామండి. మీరు ఉద్యమాలు చేయండి, పెట్రోల్ పోసుకోండి, ఇవెందుకు చెప్తారండి? ప్రభుత్వానికి 2 పాయింట్లు. కాదు రామూర్తి గారు, మీరు అపోజిషన్ గా మీరు ఏం చేస్తున్నారు? డెలిగేషన్ పోండి. మీరు కాదు ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురండి అంటాం వేరు, మీ వెనక మేము ఉంటాము, ప్రతిపక్షంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాం మీ తరపున అంటాం వేరు. కానీ మీరు బాగా అంటే డీలా పడిపోయారు, మీరు గట్టిగా ఎందుకంటే అట్లా ప్రేరేపిస్తారు మీరు. మా విద్యార్థి సంఘం నడుతున్నది, మా నిరుద్యోగ సంఘం పనిచేస్తూనే ఉన్నది. మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అవకాశం. డెలిగేషన్ మీడియాలో మాట్లాడడం కాదండి, ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, గవర్నర్ కి ఇవ్వండి. ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యలు ఇంకో 2-3 సమస్యలు చెప్తా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అన్న ఒక్క నిమిషం ఉచ్చులో పడి కొట్లాడుతున్నారు. అన్న ఒక్క నిమిషం ఆగే. వాళ్ళు ఉచ్చులో పడ్డారా, మీ ఉచ్చులో పడ్డారా అది తెలుసు. అన్న ఒక్క నిమిషం ఆగే. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏజ్ పరిమితి లేదు, మా నిరుద్యోగులకు ఏజ్ పరిమితి ఎందుకన్నా? మేము చదువుకున్న వాళ్ళం, జ్ఞానం ఇవాళ 36 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు పెంచమని ఎంత అడుగుతా ఉన్నాం మేము. ఇప్పుడు ఎస్ఐపిసికి సంబంధించేనా మీరు ఏజ్ ఎందుకు పెంచడంలో ఎందుకు మీకు ఇబ్బంది ఏం కలుగుతుంది ప్రభుత్వానికి? ఎస్ఐపిసికి సంబంధించి 36 నుంచి 38 సంవత్సరాలకి ఏజ్ పెంచడంలో ఇబ్బంది ఏం కలుగుతుంది? ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆడ కొట్టేస్తాడు జాబు, లేకుంటే ఆయన పక్కకు తొలుగుతాడు. ఇప్పుడు ఒక్క రోజైనా నాకు పోలీస్ డ్యూటీ పెట్టుకోవాలని ఉంటాడు, నాకు దమ్ముంటే కొట్టుకుంటా, లేకుంటే లేదు. ఏజ్ పరిమితి పెట్టుకొని మీకు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వాలు? ఇంకోటి ఏంటంటే మరీ మాకు ఇబ్బంది పెట్టేది ఏంటంటే, వీళ్ళు ఏ ప్రభుత్వమైనా ఒకటే స్టంట్ యూజ్ చేస్తూ ఉంది. ఎన్నికల కోసమే మేము ఉద్యోగ నోటిఫికేషన్లు, ఎన్నికల ముంగటే వీళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ చేయాలి, అప్పుడు దాకా వదిలేయాలి, మనం చేసుకొని పోవాలని ఒకటే స్టంట్ పోతా ఉంది. ఇంకోటి ఈ ప్రభుత్వం ఒకటి చెప్పిందన్న, మేము అధికారంలో రాగానే ఏ పరీక్ష ఫీజు తీసుకోము, 0 ఫీజు తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్కి 1000 రూపాయలు తీసుకుంటుంది, 1500 తీసుకుంటుంది, 2000 తీసుకుంటుంది. మాకు తినడానికి తిండి లేదురా నాయన, మాకు ఇబ్బంది పడతా ఉన్నాం, ఒక నోటిఫికేషన్ లేదని చెప్తా ఉంటే దానికి 1000-1500 ఫీజు పెడతా ఉన్నారు. ఒకేసారి నోటిఫికేషన్ ఎస్ఐపిసిలో చేస్తే ఎస్ఐపిసిలో 4-5 రకాలు ఉంటాయన్న, ప్రతి దానికి 1000-1500 అంటే 6,000 దానికి ఫీజు అవుతుందన్న. ఇంకోటి టీచర్ వ్యవస్థలో ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు మొన్ననే ఒకటి జియో చేసింది ఈ ప్రభుత్వం, టీచర్లలో ఇన్ సర్వీస్ టీచర్లకేమో సపరేట్ పెట్టాడా, మిగతా విద్యార్థులకు సపరేట్ పెట్టాడా? ఎవరికి కొమ్ము కాస్తున్నారన్న వీళ్ళు?
ఈ టీచర్ పోస్టులలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం లేదా వీళ్ళకు? సుప్రీంకోర్టు చెప్పింది కదా, Definitely quality అందరికి టెస్ట్ బరాబర్ క్వాలిఫై అవ్వాలని చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం పోయి సుప్రీంకోర్టు తరఫున ఆ ఉపాధ్యాయులు పెట్టుకుంటారు పోయి సుప్రీంకోర్టులో కేసు. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కౌంటర్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఉపాధ్యాయుల తరఫున వాళ్ళు పెట్టుకోలేరా? వాళ్ళ దమ్ముంటే వాళ్ళు పెట్టుకుంటారు. మా సిలబస్ కి అనుగుణంగా వాళ్ళు టెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంటే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వం, మేమే వాళ్ళకి టెట్ తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం మీరు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ మళ్ళీ టీచర్లకు స్పెషల్ సపరేట్ టెట్ పెడతామంటే మతలబ్ ఏం తీసులు? మరి ఉపాధ్యాయ సంఘాల దగ్గర తీసుకున్నారా? ఏమైనా మూటలు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు క్వాలిఫై మరి అట్లనే వస్తాయి కదా. అంత మోట్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నారా అన్న? ఇప్పుడు అదే అర్థమవుతుంది కన్నా. ఇప్పుడు ఉద్యోగాలే పోతున్నాయి అన్న. వాళ్ళు టెట్ క్వాలిఫై కాలేదు అనుకో 2 సంవత్సరాలకి వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా. మరి ఒక 2 సంవత్సరాలు, ఒక 2 నెలలు 3 నెలలు శాలరీ ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళకి. మూటలు ఎందుకు సరిపోవాలి? వాళ్ళు ఉన్న స్థాయి అంటామైంది. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నప్పుడు అంతేలే ఏ రకంగా ప్రభుత్వానికి సార్. ఇప్పుడు నేను ఇందాక వీళ్ళ తరపున ఒక మాట్లాడతా. ఇప్పుడు సరే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. సరే వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్కి ఫీజు కట్టుకుని ఒక ఎగ్జామ్ రాసుకుందాం అనుకుంటే మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వక, నోటిఫికేషన్లు ఇవ్వక, ఇంకా ఎగ్జామ్ల పేరుతోటి అంతంత డబ్బులు ఏంటి సార్? మరి దానికి 1500 1000 రూపాయలు అంటే సార్ ఫీజు ఎంత ఘోరం సార్. వాళ్ళు ఎక్కడ తెస్తారు సార్? నిజంగా వాళ్ళు అది కూడా ఆవేదన వ్యక్తం చేశారు పాపం. దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టారు రోజు. మరీ ఘోరంగా ఉంది ఇట్లా. ఇప్పుడు సరే మీరన్న అంశము కన్సిడర్ చేయాల్సిందే. మరి ప్రభుత్వం దృష్టికి ఎందుకు రాలేదనేది అయితే ఇప్పుడు వీరు కుమార్ గారు మాట్లాడుతూ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడారు. ఏజ్ లిమిట్ ఇదో గతంలో ఎంత ఉండే, ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు 44-45 దాకా వచ్చిందంటే వేస్తేనే వచ్చింది కదా, ఎంచకపోతే రాదు కదా. మీరు టోటల్ ఏజ్ లిమిట్ లిఫ్ట్ చేయాలి అన్నది కాన్స్టిట్యూషనల్లో పెడితే ఎప్పుడైనా వాడు ఎనీ టైం అనేది వస్తే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం అది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిమితి ప్రకారం 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో పెంచుకుంటూ వెళ్తారు. టోటల్ ఏజ్ లిమిట్ చేయకుండా ఉండాలి అనేటువంటి మౌలిక ప్రశ్న ఉద్దేశం. ఇంకో మాట కూడా మేము కూడా ఎప్పటికైనా ఒక్కరోజు లాస్ట్ లో ఒక్కరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఈ తనువు చాలించాలనే కోరిక సార్ అది. ఇంతకుముందు అయితే ఏజ్ లిమిట్ పెట్టిరండి అన్న. ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మనకు పెన్షన్ వస్తుంది. ఒక రోజు ఉద్యోగాలు ఎక్కినా 10 రోజులు ఎక్కినా మళ్ళీ లైఫ్ లాంగ్ ఆయన పెంచి ఆ పెన్షన్ వ్యవస్థనే లేదా? ఇప్పుడు నీకు ఏజ్ లిమిట్ తో సంబంధం ఏముందన్నా? దాని మీద మీకు వాటి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వేయండి, సుప్రీంకోర్టు పిలిచి చేయండి. దాని మీద ఇప్పుడు ఎవడు రాజకీయ పార్టీ ఏ పార్టీ దాన్ని పట్టించుకొని చేయదు. బట్ మీ ఇంటెన్షన్ కరెక్ట్ అంటే దాన్ని అట్లా ఫోకస్ చేయండి అంతవరకే తప్ప. 75 ఏళ్ళు ఉన్న మోడీ గారు కూడా ఇప్పటివరకు ప్రధానంగా ఉండొచ్చు, 90 ఏళ్ళు ఉంటారు. నిరుద్యోగులకి మాత్రం ఏజ్ లిమిట్. నిరుద్యోగులకు మాట్లాడుకోవడానికి బాగుంటుంది. దానికి ఉన్నది అనేక పాలసీ ప్రకారం ఉంటుంది. దాని ఉన్నదాన్ని ఎట్ ఎ టైం. ఇప్పుడు మనము కూట్ల రాయి తీయను ఏట రాయి తీసిన మన ఉద్యోగం సంపాది వ్యవస్థ మార్పు విషయంలో మనం ఏం చేయగలుగుతాం? ప్రభుత్వం సంపాదించుకోవడానికి జీవోలు రాత్రి మారిపోతాయి, కానీ ఏజ్ల విషయంలో మాత్రం ఒకటి విమర్శకు అన్ని విమర్శగా కనబడుతుంది. మీరు ఒకటండి, మీ దృష్టి ఏది ఉంటే అది కనబడుతుంది. నవ్వుకుంటూ మాధ్యమంలో చూస్తే నవ్వుకుంటూ కనబడితే ఏడ్చుకుంటూ మీరు విమర్శ నేనైతే నేను పర్సనల్ గా వాళ్ళ ప్రభుత్వాన్ని మీద నిందయ్యాను, కానీ వీళ్ళదైతే అరణ్య నిరోధన అయిపోయింది సార్. నేను 100% అరణ్య నిరోధన అయిపోయింది. ఒకటి ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ వాడుకుని వదిలేస్తుంది తప్పితే వాళ్ళ జీవితాలు అయితే బాగు చేయటం. బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని ఫుల్ఫిల్ చేయడంలో మొట్టమొదటి కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు. తర్వాత ఎందుకు డిలే అవుతుందంటే వినండి మీరు వినండి. ఏం ప్రభుత్వం వచ్చింది? టోటల్గా 20వ తారీఖు శాలరీస్ ఇచ్చే ప్రభుత్వం 1వ తారీఖు తెచ్చే వరకు ఇప్పుడు తల ప్రాణం తోకొస్తుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత కట్టాల్సి వస్తున్నాయి? 1,80,00,000 కోట్ల రూపాయల అప్పులు ఇరిగేషన్ కోసం ఇతర వాటి కోసం చేసిండ్రు. దానికి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుండ్రు? ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉందంటే మీరు ఇచ్చిన హామీలు కదా సార్? ఏది ప్రభుత్వం ఇప్పుడు అంటే 20వ తారీఖు ఇచ్చేటువంటి ఉద్యోగ జీతాలు మేము 1వ తారీఖు ఇవ్వడానికి తలప్రాణ వస్తుందంటే, మరి మీరు రైతు రుణమాఫీ అని 1,000 కోట్లు ఇచ్చారు. ప్రతి వాళ్లకు ఇది ఒక పెద్ద ఫ్యాషన్. రైతుకు 25-30 లక్షల కోట్ల పైన ఇండస్ట్రియలిస్టులకు వేవర్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మాట్లాడేందండి
ఎవరి డబ్బది? అదే ఏదన్నా 21 రైతుకి ఇస్తే రైతుకి ఇవ్వాలి వాడు ఆ సార్, 2 కంపల్సరీ లక్షలకు ఇంకో 2 లక్షలు అప్పు చేసి పెడతాడు. అదే సార్ భూమి. రైతుకి ఇవ్వాలి, విన్నారా? గిట్టుబాటు ధర కూడా ఇవాళ ఇవ్వాలి. ఇవాళ ఇవాళ గిట్టుబాటు కనీసం ధర కూడా ఊర్లలో మీరు వినండి, ఇట్లాంటి ఎంప్లాయీస్ వీళ్ళు సిటీలో ఉన్నవాడు ఇబ్బంది, ఊళ్ళలో ఎవరికైనా మనిషి దొరుకుతలేడు 1000 రూపాయలు పెట్టిన. కారణం ఏంది? వాడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు రైతు, వాడు తినకపోయినా భూమి మాత్రం పండించాలన్నటువంటి పట్టుదలతో ఉంటాడు రైతు. రైతును టార్గెట్ చేయొద్దండి, కంపేర్ చేయకండి. సార్ ఆయన వాళ్ళే లేకపోతే వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 22,000 కోట్ల రూపాయలు కూడా ఏం వృధా కాలే. నేను ఇంకా పూర్తిగా ఇంకా 20% అంటుంది, అది కూడా క్లియర్ చేయమని అడుగుతున్నాను. 20% ఏం లేదు, ఇంక 20,000 కోట్ల రూపాయలు ఉంది కానీ అదే మరి, అది కూడా clear చేయండి. ఇవ్వగలిగితే నేను దాని గురించి అంటలేదు చాలా సార్. మంచిది, అంతవరకే నేను తప్ప దాని గురించి అంటలేదు. దాన్ని మీరు విమర్శించకండి. నేను ఎందుకంటే విమర్శించను. ఇవాళ మనకు అన్నం పెడుతుందే నేను అదే వ్యవసాయం. అంటున్నా. ఇప్పుడు వ్యవసాయాన్ని మీరు మీ అనకండి. టార్గెట్ ఎంత? పూర్తి స్థాయిలో వాళ్ళు రుణమాఫీ చేయాలనుకున్నారు, అది పూర్తి చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఒకసారి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు టోటల్ గా అప్పుడు ఇచ్చినటువంటి వేవరు చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి 8లో. రామూర్తి గారు. చెప్పండి రామూర్తి గారు. ఇప్పుడు మంత్రాలకు సింతకాయలు రాలాయి. ఆ. అశోక్ నగర్ వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పినారు రాహుల్ గాంధీ గల్లా పడితే మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి మోసం చేసినందుకు రోడ్ల మీద ఉరికితేనే తప్ప మీ ఉద్యోగాలు వస్తాయి. మీరు ఇలాగే ప్రేరేపించేలాగా మాట్లాడండి అన్ని. ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుకు కూడా, ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు కూడా అల్లారు పట్టాలి మరి. అవును సార్, మన ఇంటి పంపు ఒకసారి అయిపోయిందా? ఉద్యోగాలు వస్తాయి. ఒకసారి ఒడగొట్టండి అయిపోయిందా? అదే మరి నెక్స్ట్ గ్యారంటీ ఏముంది? గెలిచే గ్యారంటీ కూడా ఏముంది అంటే ఆలోచన చేయాలి సార్. ఏదైనా మీరైనా వాళ్ళైనా ప్రజలు సార్